నమస్తే. ఇవాళ ఉదయం ఈటల రాజేందర్ గారు నేనున్న ఈ ప్లేస్ ఓల్డ్ బోయిన్పల్లి వడ్డెర బస్తీ. ఇది ఓల్డ్ అల్వాల్ జొన్నబండ మొత్తం వడ్డెర సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తున్న ఏరియా. ఇదంతా ఒక 70 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడో ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంతకుముందు రేకులు ఉండే, కొంతమంది స్లాబ్ పోసుకున్నారు, గుడిసెలు ఉండే, కొంతమంది రేకులు వేసుకున్నారు. ఇట్లా దాదాపు ఒక 60-70 ఇండ్లు ఉన్నాయి. సో దాదాపు ఇది సర్వే నెంబర్ వచ్చి 582 సర్వే నెంబర్ అండ్ సబ్ డివిజన్ 582 అండ్ 583, 582, 583 సర్వే నెంబర్లు ఇవి. జొన్నబండ అంటారు ఇది. ఇక్కడ లీడర్ల కబ్జాలు ఉన్నాయి. చెరువు ఏమి లేదు ఇక్కడ. గతంలో ఒక క్వారీ ఉండే, గత గవర్నమెంట్ అప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు ఆ టైంలో ఒక క్వారీ ఉండే ఇక్కడ. ఆ క్వారీకి సంబంధించిన వ్యక్తి ఈ వడ్డరోల మీద కేసేసిండు. ఆయన మీద గతంలో కొంతమంది ముస్లింలు కేసేసి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నది. సో అల్టిమేట్గా ఇదంతా కూడా సీలింగ్ ల్యాండ్ అన్నది వెరీ క్లియర్. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది, ఇది ప్రభుత్వ భూమి అని. ఎందుకంటే ధరణిలో కూడా ఈ 582 అండ్ 583 సర్వే నెంబర్స్ ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ కిందనే చూపిస్తున్నాయి. ఎక్కడా కూడా చెరువు అన్నది లేదు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్లేసెస్లో ఈ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నా వెనకాల ఉన్న ఈ ప్రజలందరూ ఇండ్లు కట్టుకున్నారు. ఈ ఇండ్లు కూల్చేయడానికి, ఈ ఇండ్లు కూల్చకపోతే మీరు పెనాల్టీ కట్టాలని ఒక నోటీస్ ఇచ్చింది. ఎవరు? ఈ తలకాయలేని గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెరువులు కబ్జా చేసిర్రు అని ఒకవైపున హైడ్రా కూల్చివేతలు చేస్తున్నది. నేను దాదాపు ఒక 15-20 చెరువులు తిరిగిన. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ టవర్స్, రియల్ ఎస్టేట్ మాఫియాలు చెరువులు కబ్జాలు చేసి ఆ చెరువుకున్న గొలుసుని కబ్జాలు చేసి కడుతుంటే ఇంతవరకు ఒక్కదాన్ని కూల్చలేదు. కానీ పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తున్నారు. ఇప్పుడు ఈ వడ్డరోళ్ళంతా ఎటు పోవాలి? వడ్డరోళ్ళంతా రంగనాథ్ ఇంటికి పోవాలా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోవాలా? లేదు ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎవరు? రాజశేఖర రెడ్డి ఇంటికన్నా పోవాలా? మొత్తం ఇగో నోటీస్ ఇచ్చారు. ఏమని? నోటీస్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ టిఎస్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1905. అంటే వీళ్ళంతా కబ్జాలు చేసిరట. ఇక్కడ చెరువు కూడా లేదు, గవర్నమెంట్ ల్యాండే. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. జీవో 58-59 తీసుకొచ్చారు కదా. 59 కింద పెద్ద పెద్ద వాళ్ళు భూములు కబ్జాలు చేసి ఆక్యుపై చేసుకున్నారు. 58 కింద వీళ్ళు అప్లై చేస్తే కనీసం వీళ్ళకి పర్మిషన్ రాలే, వీళ్ళకి అనుమతి ఇవ్వలే, రెగ్యులరైజ్ చేయలే లాస్ట్ గవర్నమెంట్. కరెంటు బిల్లులు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, అన్నీ ఉన్నాయి. సరే వీళ్ళు ఏమైనా చెరువులో ఎఫ్టీఎల్లో ఉన్నారు అని అంటే వీళ్ళని వేరే దగ్గరికి తరలిస్తారంటే ఒక అర్థం ఉన్నది. వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారు, ఏండ్ల నుంచి ఉన్నారు. మరి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి కదా. పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ప్రతి ఇంటికి నోటీసు ఉన్నది. అందరికి ఉన్నదా? లేపండి ఒకసారి ఎవరెవరి చేతిలో నోటీసులు ఉన్నాయి. మీ నోటీసు లేవి? సో వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. చూడండి వాళ్ళ చేతిలో ఉన్న నోటీసులు ఒక్కసారి చూడండి. ఈ నోటీసులో ఏమున్నది? ఇగో నేమ్ ఆఫ్ విలేజ్ అల్వాల్ జొన్నబండ, సర్వే నెంబర్ 582, 583, సీలింగ్ సర్కారీ ల్యాండ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ల్యాండ్. ఎక్స్టెంట్ ఎంత అంటే 582 సర్వే నెంబర్లో 15 ఎకరాల 3 గుంటలు ఉంది. 583 సర్వే నెంబర్లో 12 ఎకరాల 38 గుంటలు ఉంది. మొత్తం 50 గజాలు 60 గజాల ఇండ్లు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళట వెళ్ళిపోవాలన్నట. ఎవడు వెళ్ళగొడతాడు వీళ్ళని? మీరు కనుక వీళ్ళని తరలించే ప్రయత్నం చేసినా, వీటిని కూలగొట్టే ప్రయత్నం చేసినా మీ సీటు ఖతమవుతుంది రేవంత్ రెడ్డి గారు. అన్యాయం అయిపోతారు వీళ్ళు, మీరు అన్యాయం అవుతారు అనవసరంగా. అసలు ఈ నోటీసులు ఇచ్చినోడు ఎవడు? అధికారులు ఏమంటారట, మేము నోటీసులు ఇచ్చినాం కదా, ఇప్పుడు హైడ్రాకు వెళ్తుంది, హైడ్రా వాళ్ళు ఎంటర్ అయిపోతారట. అంటే హైడ్రా అంటే అదొక పెద్ద రాజ్యాంగేతర శక్తి. అంటే ఈ రాజ్యాంగానికి, దేశానికి, రాష్ట్రానికి సంబంధం లేని ఒక అతీతమైన శక్తి ఏమన్నది. హైడ్రా వస్తే వణికిపోవాల్సిందేనా? హైడ్రా వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వణికిపోవాలా? లీడర్ల ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు వణికిపోవాలా? పేద ప్రజలను వణికిస్తున్నారు ఎందుకు? ఎంత దారుణం అండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది పట్టాలు ఇచ్చేయండి, సైలెంట్గా పట్టాలు ఇచ్చేయండి, వాళ్ళకి రోడ్లు ఏర్పాటు చేయండి, లైటింగ్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఇంకా అన్ని సౌకర్యాలు కల్పించండి, మీకు మంచి పేరు వస్తుంది. 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉన్న ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేసేదానికి నోటీసులు ఇచ్చినారు కదా మీరు. ఇంత ఘోరమా? ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోవాలా? ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడుతుంటే నోటీసే ఇచ్చినాం కదా, ఇంకేం కాలే. ఎవడిచ్చింది నోటీసు? ఎవడు ఇవ్వమన్నాడు ఈ నోటీసు? గవర్నమెంట్ ఆన్సర్ చేయాలా. ఒక్కడొచ్చి ఈ ఇంటి మీద పడ్డా భగ్గుమంటది.
సో ఇట్లాంటి నోటీసెస్ ఈ రాష్ట్రంలో చాలామందికి ఇస్తున్నారు. మీరు అక్కడ మూసీలో వాళ్ళని తీసేసినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసేయడానికి అందులో కలిపేస్తున్నారు వీళ్ళని కూడా. కానీ ఇక్కడే పల్లవి అనే ఒక స్కూల్ ఉన్నది, చూపిస్తా మీకు. ఆయన ఒక 4 ఎకరాల లోపలికి వచ్చిండు, ఆయన ఏమనరు. ముగ్ధం నరసింహ యాదవ్ అని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ అక్కడ వీళ్ళే చెప్తున్నారు. ఆయన కొన్ని ఎకరాల్లోకి వచ్చిండు. మైనంపల్లి అనుచరులు కొంతమంది జొన్నబండ దగ్గర ఎవరో కబ్జా చేసిన ఆయన పేరు వినిపిస్తున్నారు. అంతా మీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళే. మరి వీళ్ళని ఎందుకు ఏం చేయట్లే? మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన ఇక్కడ చెరువు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ చెరువు కాదు అది. గతంలో క్వారీ ఉంటే ఆ క్వారీ అంతా తొలిచేస్తుంటే ఆ గుంటలాగా ఏర్పడ్డది. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, గవర్నమెంట్ ల్యాండ్ అనే చెప్తుంది.